రాయలసీమలోనే ప్రసిద్ధిగాంచిన రామనారాయణ తిరుపతి రొయ్య ఆసుపత్రి వద్ద షాపులు నడుపుకుని రోగులకు సముచిత ధరల్లో వస్తువులు విక్రయాలు చేస్తున్న శాంతారెడ్డి అధికారులను తిరిగి రీటెండర్ వేసి షాపులను తమకి అప్పగించాలని ఆమె అధికారులను డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏమి న్యాయబద్యంతో పోయారు? రోగులదే కదా మేము డబ్బు తెచ్చి కట్టాలా, ఇతను కూడా రోగులదే కదా తీసి కట్టాలా. ఇల్లు అమ్మి నగలమ్మి ఇంట్లో డబ్బు తెచ్చి కట్టరు కదా. ఇప్పుడు 10 రూపాయలు అమ్మే వాటర్ బాటిల్ రేపు 20 రూపాయలు అమ్మితేనే కదా మీకు కట్టగలుగుతాము. మీరిచ్చే బాడుగులు మెరుగైన వైద్యం కోసమే అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా సూపరింటెండెంట్లు, ఎమ్మెల్యే గారు, చైర్మన్లు అందరూ ఉన్నారు. అందరూ మారారు 5 ఏళ్లలో. వాళ్ళకి రాని ఆలోచన మీరు డబ్బులు ఎక్కువ వేసిన వాళ్ళకి మీరు షాపులు ఇస్తే అది ఎవరిది సార్ తప్పు? మాకే ఇవ్వండి. మా మీదే అమ్మా ఇది మారిగా షాపులు, మీ షాపులు మీకే కేటాయిస్తాము, 10 రూపాయలు ఎక్కువ పెట్టి మాకు ఇవ్వండి, రోగులకి వాళ్ళకి మెరుగైన వైద్యం చేస్తామంటే మా షాపులు మాకు కేటాయించింటే మేము కట్టేవాళ్ళం కదా సార్. మా షాపులు పీక్కొని ఎవరో డబ్బున్న వాళ్ళు లక్షలు పాడితే అదేమన్నా కొండ యాత్ర స్థలమా సార్? విలాసంకి వచ్చేవాళ్ళ అక్కడికి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు ఇసిపెట్టిన బిడ్డలు వస్తున్నారు, బిడ్డలు ఇసిపెట్టిన తల్లిదండ్రులు వస్తున్నారు. వైద్యం కోసం కాళ్ళు చేతులు లేని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ దగ్గర రక్తం పిండి, నరాలలో రక్తం లేని వాళ్ళ దగ్గర రక్తం పిండి మేము కట్టాలా మీకు బాడుగులు? చెప్పండి సార్. మీరు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి ఇచ్చాము, న్యాయబద్ధంతో పోయాము అంటున్నారు. అంటే మీరు డబ్బుకే, అది గవర్నమెంట్ ఆసుపత్రి కదా సార్. మీరు మా షాపులు మాకు ఇవ్వండి, మా పీక్కొని ఇంకొకరికి డబ్బు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి. సరే సీడింగ్ టెండర్ వేశారు, పోయినసారి కూడా టెండర్ వేశారు. మా షాపులు మాకే కేటాయించారు, న్యాయబద్ధంతో వేశారు. న్యాయబద్ధంగా మేము బాడుగులు కట్టాం. ఈ 3 ఏళ్ళుగా ఏ రచ్చ రంపు ఏది లేకుండా మీ దగ్గరికి ఏమైనా మా నుంచి షాపుల నుంచి ఇన్ఫర్మేషన్లు వచ్చాయా? ఎవరైనా రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు అని ఏమన్నా వచ్చారా? ఇంకా మీదట ఇంత రేట్లు పెడితే ప్రతిరోజు రచ్చ. ఆడికొచ్చేది రొయ్య హాస్పిటల్ అని ఎక్కడెక్కడో పేరుంది సార్. కర్ణాటక, తమిళనాడు ఎవరెవరో వచ్చి ఎంతోమంది బిడ్డలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులందరూ వచ్చి అక్కడ పడుంటారు సార్ రొయ్య హాస్పిటల్లో. అంతెందుకు సార్, అన్న దగ్గరికి టీకే వస్తారు, నా దగ్గరికి వాటర్కి వస్తారు. అమ్మా 10 రూపాయలే ఉందమ్మా, నేను నడవలేనంటే మేము పేదవాళ్ళం కాబట్టి వాళ్ళ పేదరికం అర్థం చేసుకొని రోగులకి మేము ఫ్రీగా కూడా ఇస్తాం. అదే ఇంత డబ్బు పెట్టేవాడు ఫ్రీగా ఇస్తాడా సార్? ఇంత డబ్బు పెట్టేవాడు తక్కువ రేటు అమ్ముతారా సార్? మేడం, కమిషనర్ మేడం అంట, మున్సిపల్ కమిషనర్ మేడం ఒక రవ్వ మనసు పెట్టుకొని మళ్ళీ రీటెండర్ వేసి మా షాపులు మాకే ఒప్పించండి, ఒక 10,000 5,000 ఎక్కువ పెట్టి మాకు కట్టండి అమ్మా, మీ బాడుగులు మాకు సరిపోలేదంటే మేమే కడతాం కదా.